నమస్కారం, నేను చందు. ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్కి స్వాగతం. నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిల పాపనాశకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళయాచల వంశపవనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబకరి మాతాన్నపూర్ణేశ్వరి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తింటే బలం వస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అన్ని దానాల్లో కూడా అన్నదానం గొప్పదని చెప్తుంటారు. అలాంటి అన్నం గతంలో స్వయంపాకం ఇవన్నీ కూడా వేరు. ఇప్పుడు అదే అన్నం బయట కలుషితం అవుతుంది. ఈ హోటల్స్, ఈ కల్చర్, ఈ ఆధునిక ప్రపంచంలో కూడా మొత్తం కలుషితం అవుతుంది. అలాంటి అన్నం తినే మనకి నిజంగా జ్ఞానం వస్తుందా? అమ్మవారు జ్ఞానస్వరూపిణి. ఈరోజు 3వ రోజు దేవీ నవరాత్రుల్లో అమ్మవారు అన్నపూర్ణగా కొలువై ఉన్నారు. ఇక పరమశివుడికే జ్ఞానాన్ని అన్నం రూపంలో ప్రసాదించినటువంటి అన్నపూర్ణ తల్లిని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు వెళ్తున్నామా? నేటి సమాజంలో విపరీతంగా ఆహార కాలుష్యం జరుగుతుంది. శుభ్రత, పవిత్రత కూడా కొరవడింది. సో ఇలాంటి అన్నాన్ని ఒక యజ్ఞంలాగా చేయాలి, యజ్ఞంలా వండాలి. ఆ అన్నం తింటే మనకి బలం రావాలి. కానీ నేటి సమాజంలో జరుగుతుంది ఏంటి? దీనిపై మాట్లాడదాం. మనకి ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు తంగిరాల విశాలాక్షి గారు, ఉపాధ్యక్షురాలు వేద సంస్కృతి సమితి నుండి. విశాలాక్షి గారు నమస్కారం. అదేవిధంగా కృష్ణకిరణ్ గారు, ఆస్ట్రో సైకాలజిస్ట్ ఉన్నారు మనకు అందుబాటులో. ఇద్దరికి కూడా నమస్కారం. కృష్ణకిరణ్ గారు నమస్కారం. విశాలాక్షి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నేరు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. పరమశివుడికి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి జ్ఞానపూర్ణగా కూడా ప్రసిద్ధిగాంచారు అమ్మవారు. అలాంటి అమ్మవారు అంటే నేను చదువుకున్న దాని ప్రకారం లలితాదేవి ఆవిర్భావం ఇవన్నీ కూడా చదువుతున్న టైంలో నాకు ఓ విషయం గుర్తొస్తుంది. దేవతలకి హవిస్సులు, ఆహారం లేకపోతే ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే అమ్మవారు శరీర భాగాల నుంచి కూడా ఆహారాన్ని, కూరగాయలను అన్నీ కూడా ఇచ్చారంటారు. అంతటి పవిత్రమైనటువంటి ఈ ఆహారం నేడు కలుషితం అవుతుంది. ఒక యజ్ఞంలా చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆధునిక ప్రపంచంలో తల్లిదండ్రులు అందరూ స్వయం పాకాలు మర్చిపోయి బయట తిని అనారోగ్యాలు పాలవుతున్నటువంటి పరిస్థితి. దీనిపై మీరేం మాట్లాడతారు? అదేవిధంగా నేటి అలంకారానికి సంబంధించి దాగున్నటువంటి నిగూఢ రహస్యానికి సంబంధించి మీరేం చెప్తారు విశాలాక్షి గారు? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అన్నపూర్ణే సదాపూర్ణే అన్నారు. అమ్మవారు అన్నపూర్ణ, ఆ పేరులోనే ఉంది కదా, అన్నమును అనుగ్రహించేటటువంటి, అది కూడా పూర్ణంగా పరిపూర్ణంగా అనుగ్రహించే తల్లి. అసలు అమ్మవారి ఈ అన్నపూర్ణ మాత అంటే ఏ దేవతలైనా ఉన్నది ఆది పరాశక్తి. ఆ ఆది పరాశక్తి నవ దుర్గలుగా, ఈ నవరాత్రులలో 9 విధాలైన రూపాలుగా, చివరికి మహారాజరాజేశ్వరి మాతగా, ఆది పరాశక్తిగా ఏ నామ రూపాలతో కొలవబడిన మనకు కావలసినటువంటి అన్నింటినీ అనుగ్రహించే తల్లి. ఆ తల్లి నవరాత్రులలో ఈ రోజున అన్నపూర్ణాదేవి అవతారంలో మనకు కనిపిస్తోంది, దర్శనమిస్తోంది, మనని అనుగ్రహిస్తోంది. అమ్మవారు తన సహజ సుందరమైన కరుణాపూర్ణమైన ముఖంతో చక్కని ఇలా చూడగానే అమ్మ అని మనము అమ్మ పాదాల మీద పడతాము. అటువంటి అమ్మ తన చేతిలో ఎడం చేత్తో బంగారు పాత్ర, అది అమృత కలశం. అది అంటే ఎంత తీసినా తరగనటువంటి ఒక దివ్యమైన పాత్ర. అందులో నుంచి అన్నము అంటేనే అమృతము. దాన్ని సాంబ సదాశివుడికే ముందు ఆవిడ వడ్డిస్తోంది. ప్రపంచంలో మనందరికీ వడ్డిస్తోంది. ఒకప్పుడు కరువు వచ్చి అని చెప్పారు మీరు, పురాణాలలో కూడా ఉంది. ఒకప్పుడు కరువు వచ్చి ప్రజలందరూ కూడా వర్షాలు పడక, తిండి లేక మలమల మాడుతూ, అమ్మా నీవు అమ్మవి, నువ్వే మాకు శరణు, మమ్మల్ని రక్షించు, మాకు ఆహారాన్ని ఇవ్వమని ప్రార్థిస్తే అమ్మవారు శతాక్షిగా రూపు ధరించి, శతం అనంతం భవతి, సహస్రం అనంతం భవతి అంటాము. శతాక్షి అంటే 100 కళ్ళతో, అంటే అనంతమైన నేత్రాలతో తన యావత్ సృష్టిని అమ్మ చూసి ఎవరెవరికి ఏ ఏ పదార్థాలు కావాలో అమ్మ గ్రహించి శాకంబరి అవతారం. శాకములు, పువ్వులు, పళ్ళు, కూరలు, కాయలు, మనము తినే ఆహార పదార్థాలని అమ్మ తన దేహంలో ధరించి వచ్చి తన బిడ్డల అందరి ఆకలి తీర్చింది. తర్వాత వర్షాలు పడేలాగా చేసి చక్కని పంటలు పండి భోజనం అందరికీ లభించేలా చేసింది. మనం అమ్మని ఏమని ప్రార్థిస్తున్నాము? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం.
నిజమైన అన్నము ఏది అనంటే జ్ఞానము. జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞాన వైరాగ్యాలు ఉంటేనే మనం ముక్తి పొందగలుగుతాము, అమ్మ తత్వాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతాము. అసలు అన్నం అంటే ఏమిటి అన్నది తెలుసుకోవాలి. టు ఈట్, అత్తి అనే ధాతువు నుంచి అన్నము అనే పదం ఏర్పడింది. అన్నము అంటే తినేది, తినబడేది. నిజం చెప్పాలంటే యావత్ విశ్వంలో ఉన్న పంచభూతాలు, సర్వ మానవులు, సర్వ ప్రాణికోటి, సర్వ వస్తు జాతము అన్నీ అన్నమే. అన్నం అంటే పదార్థం, మెటీరియల్. మ్యాటర్ అనేది ఉంది, శక్తి, పవర్, ఎనర్జీ అనేది ఉంది. అమ్మవారు ఆ శక్తి ఈ మ్యాటర్ రూపంలో అమ్మ కనిపిస్తోంది. ఇప్పుడు మనం ప్రకృతిలో చూస్తే చిన్న చిన్న క్రిమి కీటకాలని పక్షులు తింటాయి, చిన్న చేపల్ని పెద్ద చేపలు తింటాయి. మానవులు కూడా నిజానికి మనం అన్నాత్ భవంతి అంటే వర్షాత్ భవంతి పర్జన్య, పర్జన్యుడి నుంచి వాన నుంచి కలిగేటటువంటిది మనకి సహజ సిద్ధమైనటువంటి ఆహారం అన్నమాట. మనకి భగవద్గీతలో చెప్తారు, ఆ తైత్రీయోపనిషత్తులు తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అధ్య పృథివీ పృథివ్యాం ఓషధయ ఓషధీభ్యక అన్నం. మనకి భగవద్గీతలో కూడా ఇదే ఉంటుంది. వర్షము పడి దాని వల్ల ఏవి పెరుగుతాయో అది సహజమైన ఆహారం మనకి. అంటే ధాన్యము కానీ, రూట్స్, మూలములు, కందమూలాలు, పువ్వులు, పళ్ళు అలాంటివి అన్నమాట. ఈ అన్నము అన్నది పంచభూతాల్లో తీసుకుంటే అగ్ని చిన్నదిగా ఉన్నప్పుడు నీళ్లు దాని మీద పోస్తే అగ్ని కొండెక్కుతోంది అంటే అగ్ని ఆ జలానికి ఆహారం. చిన్న నిప్పు రవ్వనున్నప్పుడు పెద్ద గాలి ఇస్తే అది కూడా నిధనం అయిపోతుంది అంటే వాయువుకి అగ్ని ఆహారం. కొద్ది నీరున్నప్పుడు మనం బాగా వేడిగా ఉన్న పెనం మీద నీళ్లు వేస్తే ఆరిపోతాయి అంటే అగ్నికి నీరు ఆహారం. ఇలా పంచభూతాలు కూడా ఒకదానికొకటి ఆహారము అంటే రెండు కూడా ఆధార ఆధేయములుగా ఉన్నాయి ఈ విశ్వంలో. అలాంటి అన్నము ఈ కాలంలో కలుషితం అవుతోంది అన్నారు, కరెక్టే. పూర్వక అసలు భావనలో పవిత్రత ఉండాలి. మనం వంట చేసేటప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించి భగవన్నామ స్మరణతో మనము వండి నైవేద్యముగా పెట్టే ఈ పదార్థాలు పరమాత్మకి, అమ్మవారికి ప్రీతికరాలవ్వాలి. ఆవిడ వీటిని భుజించి ప్రసాదంలా వాటిని మనకి అనుగ్రహించాలి. అవి భుజించిన మన ఇంటి సభ్యులందరూ కూడా, తల్లిదండ్రులు గాని, పిల్లలు గాని, భార్యాభర్తలు అందరూ కూడా తిని ఆరోగ్యంగా ఉండాలి. శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన, సాంఘికమైన ఆరోగ్యం కలగాలి అనే భావనతో శుచిగా, రుచిగా, పవిత్రంగా వండుతాము, దేవుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాద అన్నాన్ని తింటాము. అయితే కలుషితమైన పదార్థాలు బయట దొరుకుతూ ఉంటే ఈ కాలం యువత ముఖ్యంగా ఇంట్లో రుచిగా శుచిగా చేసుకుని తినక బయట నుంచి ఆర్డర్లు ఇవ్వడం, తెప్పించుకోవడం, దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆహార శుద్ధవు సత్వశుద్ధి అన్నారు. ఆహారం శుద్ధంగా ఉంటే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, సత్వగుణం పెరుగుతుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా కూడా చేయగలుగుతాం. విశాలాక్షి గారు మాట్లాడదాం. మనకి కృష్ణకిరణ్ గారు కూడా ఉన్నారు. కృష్ణకిరణ్ గారు, అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంది, కానీ మనుషులు అజ్ఞానంతో ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు చూస్తే అంటే జ్ఞాన వృద్ధే లక్ష్యంగా కూడా ఆహారాన్ని తీసుకోవాలి, దాని ఒక యజ్ఞంలా చూడాలి, పవిత్రంగా తీసుకోవాలి. నేటి అలంకార ప్రాశస్త్యం, అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు అంటే టైం లేక ఆధునిక ప్రపంచంలో తల్లిదండ్రులు దాన్ని పవిత్రంగా చూడట్లేదు, పిల్లలు పవిత్రంగా చూడట్లేదు, ఏది పడితే అది తింటున్నారు. దానివల్ల శక్తి అమ్మవారిగా భావం చేసి మనం తీసుకుంటున్నాం, అలాంటి శక్తి కూడా కొరబడుతుంది, జ్ఞానం లేకుండా పోతుంది. ఏం మాట్లాడతారు కృష్ణకిరణ్ గారు మీరు? తప్పకుండా అండి. మనం చూస్తే చిన్నపిల్లలకి ఒక శ్లోకాన్ని నేర్పిస్తూ ఉంటాం, జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం అని చెప్పి. అంటే జ్ఞానం దేనికోసం అంటే ఆనందం కోసం. ఇందాక అబ్బగారు అన్నట్టుగానే అదే తైత్తిరీయంలో అన్నం నింద్యా, అన్నాన్ని నిందించకూడదు అని చెప్పేసి మన మహర్షులందరూ కూడా చెప్పారు. ఎందుకు నిందించకూడదు అంటే ఏదైతే శ్రేష్టంగా మనకి శరీర పోషణకి మనకి కారణం అవుతుందో ఆ అన్నాన్ని మనం ప్రసాదంగా భుజించాలి. నిజానికి నైతీతి అన్నహ అంటే అన్నాన్ని మనం తినట్లేదు, మనల్నే అన్నం తింటుందట. అంటే మన పెద్దవాళ్ళందరూ చెప్తుంటారు, తినేవాడి పేరు ఉండాలి వీటి మీద, బియ్యం మీద అని చెప్పి, వాటినే మనం తినగలం అని చెప్పి.
తినడం దేనికోసం అంటే బతకడం కోసం తింటున్నామా, తినడం కోసం బ్రతుకుతున్నామా? మిగతా తత్వశాస్త్ర ఉన్న దేశాలకి భారతీయ తత్వశాస్త్రానికి ఇదే అవును. ఎవరైనా తేడా. ఎవరైనా శివాక్యం చెందినా కూడా నూకలు చెల్లిపోయినాయి అంటారు. నూకలు చెల్లిపోయి అని చెప్పి అంటూ ఉంటారు. అంటే వాటి అక్కడ అయిపోయింది అని చెప్పి. అంటే మనము జ్ఞానాన్ని ఎందుకు కలిగి ఉండాలి అంటే ఆ జ్ఞానం మూలాంచి మనము ఆనందంగా ఉండాలి. మనతో పాటు పిపీలకాది బ్రహ్మ పర్యంతం అంటే చిన్న ఒక చీమ, కనపడే చీమ దగ్గర నుంచి మనకి కనపడని బ్రహ్మాండాన్ని వరకు కూడా ఉన్న సృష్టి అంతా కూడా మనం అర్థం చేసుకోవటానికి అదే జీవిత పరమార్థంగా మన పెద్దలు కొన్ని నిర్దేశం చేశారు. అందులో ముఖ్యమైనది శుచిగా శుభ్రతగా వండిన పదార్థం. ఏ పదార్థం అయినా కూడా మోడర్న్ ఈ డాక్టర్స్ కూడా అదే చెప్తూ ఉంటారు. అంటే మనకి ఎంత బాగా నీట్ గా మన పదార్థాన్ని చేసుకుంటే, ఎంత మంచి పదార్థాన్ని మనం స్వీకరిస్తే మన శరీరం బాగుంటుంది. దీన్నే మన వాళ్ళు మడి అని చెప్పారు. మడిగా ఉండటం అంటే ఏదో తడి బట్టలు చేసేసుకుని హంగామా చేయటం కాదంటే చేసే ఏదైతే మనం ఒక పాకాన్ని, ఒక వంటని ఒక యజ్ఞంగా చేయటం. గీతాచార్యుడు చెప్పినట్టుగా అన్ని యజ్ఞాలే, జ్ఞాన యజ్ఞం, తపస్సు యజ్ఞం, అలాగే ఏ పని చేస్తున్నామో ఆ పని ఒక యజ్ఞంగా చేసినప్పుడు మనకి ఫలితం వస్తుంది. మీరు ఇందాక చెప్పినట్టుగానే వివిధ ప్రాంతాల్లో ఎటువంటి శుభ్రత లేకుండా ఎలా పడితే అలా మనకి వంట వండి ఆ వంట మనం తిన్నప్పుడు తప్పకుండా మనకి వాటి ప్రభావం మన మీద కనపడుతూ ఉంటుంది. మనకి విక్రమార్కుడి కథ ఉంది, మీకు అన్నదమ్ములు ఇద్దరు, భట్టి విక్రమార్కుడు. ఆ కథ మీకు చాలా మంది తెలిసి ఉంటుంది. ఒక చోట ఒకళ్ళ ఇంట్లోకి రాగానే, వాళ్ళ ఇంట్లో అన్నం తినగానే అన్న మీద తమ్ముడు ప్రేమను చూపిస్తుంటే తమ్ముడు తిరగబడుతూ ఉంటాడు. దానికి కారణం ఏంటంటే వాడు అంతకు ముందు తిన్నటువంటి అన్న యొక్క దోషం వలంచి. కాబట్టి అటువంటి దోషాలు లేకుండా మీరంతా కూడా అమ్మవారిని, ఆ జగన్మాతని ఈరోజు అన్నపూర్ణగా, లక్ష్మీపూర్ణగా, అన్నలక్ష్మిగా మనం ఆరాధన చేయటం. ఎందుకంటే ఆ అన్నం మనకి జ్ఞానాన్ని ఇవ్వాలి, జ్ఞానం తర్వాత జీవాన్ని ఇవ్వాలి, జీవం అయిపోయిన తర్వాత వైరాగ్యం ఎందుకు ఇవ్వాలి అంటే ప్రతిసారి మనమే గెలవకూడదు, ఇంకొక తరాన్ని కూడా మనం ఉద్ధరించాలి. ఒక తరం తర్వాత ఒకరికి ఇవంతా పరంపరగా రావాలి. కాబట్టి జ్ఞాన వైరాగ్య సిద్ధయ్యే అని చెప్పి అమ్మవారిని కొలవమని చెప్పారు. అదంతా కూడా మనం చేస్తున్నాం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఒకటి చెప్పండి. అంటే ఈ ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, నాలెడ్జ్ ఈజ్ పవర్. తెలుగులో జ్ఞానం మనకున్న బలం అంటారు. అలాంటి జ్ఞానానికి ఇప్పుడున్నటువంటి ఆహారం శుచిగా శుభ్రతగా లేకపోతే ఆ జ్ఞాన మార్గానికి తాళం పడినట్లేనా, అలా అనుకోవచ్చా? తప్పకుండా, తప్పకుండా. ఎందుకంటే మోడర్న్ సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు. మనం తినే పదార్థాలే మన యొక్క స్థూలంగా, సూక్ష్మంగా మనం తీసుకున్న పదార్థమే స్థూలంగా దేహంలో ఉన్న అన్ని రకాల ఆలోచనలకి, అన్ని రకాల కదలికలకి, అన్ని రకాల ప్రవర్తనలకి, నేరానికి లేదా నీతికి కూడా కారణం అవుతున్నాయి. ఇది మనసుని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అదే అన్నం అనేది అన్నేషితాని భూతాన్ని, మనందరం కూడా అన్నం మీద ఆధారపడి ఉన్నాం. ఆ అన్నం చంద్రుడికి సంబంధించింది. అందుకే మీరు అవతారాలు చూస్తే చంద్రగంట అని కూడా నేను ఒక అవతారం చేశారు కొన్ని చోట్ల. అంటే చంద్రుడు మనసుకు కారణం. మనసే మనని ఆనందంగా ఉండాలా లేదా ఆనందంగా ఉండకూడదా, దొంగతనం చేయాలా, అన్నీ ఉన్నప్పుడు దొంగతనం చేయాలా, అన్నీ మనకు అనుకూలంగా ఉన్నా కూడా నీతిగా ఉండి దొంగతనం చేయకూడదా, ఇలాంటి బుద్ధినిచ్చేదంతా కూడా మనసు. కాబట్టి ఆ మనసు శరీరంలోనే ఉంటుంది, ఆత్మ శరీరంలోనే ఉంటుంది. వీటికి అన్నమే ఔషధ రూపంగా, ఇందాక అమ్మగారు చెప్పారు చూడండి, ఔషధాల నుంచి అన్నం వచ్చింది. అంటే మన వాళ్ళు సృష్టి పరిక్రమణ అంతా కూడా చక్కగా అర్థం చేసుకుని జీవ పరిణామంలో అది ఎంతవరకు అది ఉందో అంతవరకు మనకి వేద రూపంలోనూ ఉపనిషత్తుల రూపంలోనూ అందించారు. కాబట్టి ఆ పెద్దల దారిని మనం వింటే, మనం అర్థం చేసుకుంటే అన్నములాంచి వచ్చే దోషాలు, అన్నాన్ని ఎందుకు శుచిగా చేసుకోవాలి అన్నది మనకు అర్థం అవుతుంది. రైట్ రైట్. విశాలాక్షి గారు, చాలామందికి అన్నాన్ని మంచం మీద కూర్చొని తినే అలవాటు ఈ ఆధునిక ప్రపంచంలో, పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు. సో అన్నానికి ఒక గౌరవం ఇస్తారు. అంటే మనం చూస్తూ ఉంటాం, అన్నం చుట్టూ మనం ఇలాగా నీళ్ళని తిప్పి చాలా పవిత్రంగా చూసి, లేదా మనం తినే ముందు పశుపక్షాదులు కొంచెం పెట్టడం, ఇవంతా కూడా మన సంస్కృతిలో ఒక భాగం. కానీ నేటి తరంలో మంచాల మీద కూర్చొని తింటున్నారు, ఇవంతా చూస్తున్నాం. అసలు పిల్లలకి ఏం నేర్పాలి? నేటి అలంకారంలో అన్నపూర్ణాదేవి అలంకారాలు, అంటే ఈ నవరాత్రుల్లో కూడా ఈ అలంకారాలన్నింటినీ మనం చూసాం, నమస్కారం పెట్టడం కాదు, ఆ అలంకారం నుంచి మనం ఏం నేర్చుకోవాలి విశాలాక్షి గారు, ముఖ్యంగా అన్నపూర్ణాదేవి నుంచి?
అన్నపూర్ణాదేవి అలంకారం నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీరు మన పిల్లలు మంచం మీద కూర్చుని తింటున్నారు, మామూలుగా పరిశేచన పట్టి తినాలి అని చెప్పారు కదా. మనకి మన శాస్త్రంలో, మన సనాతన ధర్మంలో అన్నము తినటం కూడా నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా, శరీరం వచ్చినప్పటి నుంచి వదిలేదాకా ఎలా చెయ్యాలో వందల సంస్కారాలు నేర్పించారు. ప్రతిదీ ఒక యజ్ఞ భావనతో చెయ్యాలి అని చెప్పారు. అన్నం తినడానికి కూడా నేల మీద పీట వేసుకుని దాని మీద కాళ్ళు బాసిం పెట్టుకుని అని అంటాము, అలా కూర్చుని అన్నం తినాలి. మనకంటే అన్నము పళ్ళెము కింద ఉండాలి, మనము ఇలా వంగి భక్తితో తినాలి. ఆ నీళ్లతో పరిశేచన చేయడం అని అన్నారే, అది నా ఉపనయన సంస్కారం జరిగిన వాళ్ళకి గాయత్రి మంత్రోపదేశం అయ్యాక అన్నం తినేటప్పుడు అది ఒక ప్రక్రియ, దాన్ని కూడా గురువులు నేర్పిస్తారు. దాంతో ఇలా చుట్టూ చేయడం అంటే దాన్ని నైవేద్యం పెట్టడం. మామూలుగా దైవానికి నైవేద్యం పెడుతున్నాము, ఇక్కడ మనము ప్రతి ఒక్క మనిషి మనము తినే ఆకారము దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనక, మన దేహంలోనే ఉన్న పరమాత్మకు, మన దేహంలోనే పంచ ప్రాణాల రూపంలో, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలనే ప్రాణవాయు రూపంలో ప్రాణం బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్పింది. ఆ ప్రాణ పరబ్రహ్మకు ఆహుతులు వేయటం అంటే నైవేద్యం సమర్పించడం. దానిని ఇలా తీసుకుని నేతితో అభికరించిన అన్నాన్ని 5 సార్లు ఈ 5 ప్రాణాల పేర్లు చెప్తూ లోపలికి తీసుకుంటాము. అంటే మనం తినే ఆహారం దైవానికి నైవేద్యం పెడుతున్నాము. అలా నైవేద్య భావనతో, ప్రసాద భావంతో తిన్నప్పుడు ఆ తిన్న ఆహారం చాలా శక్తినిస్తుంది మనకి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. మనం ఏ ధర్మ కార్యాలు చేయాలన్నా, మన జీవిత పరమగమ్యమైన ముక్తి పొందాలన్నా శరీరమే సాధనం. ఇది ఆరోగ్యంగా ఉండాలి. మనకి ఉపనిషత్తుల్లో మనము తీసుకున్న ఆహారంలోని ఏ ఏ భాగాలు మనకి ఎముకలకి పుష్టినిస్తున్నాయి, రక్తానికి పుష్టినిస్తున్నాయి, మన సప్త ధాతువులకి, చర్మానికి, అన్నిటికీ ఎలా మారి శక్తినిస్తున్నాయో కూడా మనకి చెప్తాయి ఉపనిషత్తులు. మనం తైత్రీయోపనిషత్తులోనే అన్నం న నింద్యాత్, అన్నం బహుకుర్వీత, అన్నం న పరిచక్షిత తద్వ్రతం అంటూ చెప్తారు. అలా అన్నాన్ని అంత గౌరవంగా భక్తిగా, అన్నము అంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి, ఆమెని స్వీకరించేటప్పుడు భక్తిగా శ్రద్ధగా కూర్చుని ఇష్టంగా ఆనందంగా తినాలి. కానీ మంచం మీద కానీ ఎడాపెడా పడుకునే పక్కల మీద కూర్చుని తినరాదు. ఆయుర్వేద శాస్త్రంలో మంచం మీద కూర్చుని ఏదైనా తింటే అనారోగ్యము పాలవుతారట. యాక్చువల్లీ ఒక వాక్యం, మన శ్లోకం ఉంది, మంచం మీద రోజు అన్నం తింటూ ఉంటే మరణము సంభవిస్తుందిట, అపమృత్యు వస్తుందిట. అది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు. కనుక మంచం అనేది భోగ వస్తువు, పడుకుని నిద్రించడానికి మాత్రమే మంచం తప్ప తినడానికి పవిత్రమైన స్థలంలో కూర్చుని తినాలి. ఇంకా అన్నపూర్ణాదేవి అమ్మవారి ఆకార విశేషము అని అంటే, మనం శాకంబరీ దేవిగా అలంకరించడం ఒకటి, ఆషాఢ మాసంలో ఆ అలంకారం చేస్తూ ఉంటాము. అన్నపూర్ణ అమ్మవారిగా, అమ్మవారి చేతిలో పూర్ణ పాత్ర, అక్షయ పాత్ర, పాత్రని పట్టుకుని చేతిలో గరిటెతో వడ్డిస్తోంది. అది కేవలము అన్నము వడ్డించడం మాత్రమే కాదు, కేవలము ఆది పరాశక్తి అన్నపూర్ణ మాత రూపంలో మాత్రమే మనము భుజిస్తున్న భోజన రూపంలో మనకి వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని ఇవ్వగలుగుతుంది. జ్ఞాన వైరాగ్యములు అనేవి భక్తి అనే తల్లికి, భక్తి మాతకు పిల్లలుగా భాగవతం చెప్పింది. అంటే ఎవరికి భక్తి ఉంటుందో వారికి జ్ఞాన వైరాగ్యాలు ఉంటాయి. జ్ఞాన వైరాగ్యములు ఉన్న చోట భక్తి ఉంటుంది. భక్తి ఎవరిలో ఉందో వారు పరమాత్మని దర్శించగలుగుతారు, పరమాత్మని చేరగలుగుతారు. భజ సత్తాయం భజ సేవాయం అని ఉంది కదా. కనుక అన్నపూర్ణాదేవి మనకి జ్ఞానాన్ని వడ్డిస్తోంది. జ్ఞానము అంటే వివేకము, బుద్ధి, మనస్సు బుద్ధి అని అంట. మనోబుద్ధి చిత్తాహంకారాలు 4 కూడా అంతఃకరణ చతుష్టయంగా చెప్తాము. మనస్సు సంశయాత్మిక మనః, ఎప్పుడూ సందేహం, ఇది చేయాలా అది చేయాలా, ఏది మంచి ఏది చెడు. బుద్ధి మట్టుకే నిర్ణయించగలుగుతుంది. నిశ్చయాత్మిక బుద్ధికి, నువ్వు ఈ పని చెయ్యి, ఇలా ఉండు, నీకు మంచి జరుగుతుంది, ఇది తప్పు చెడు పాపము అలా చేయకూడదు అని మనకి తెలియజేసేది బుద్ధి. ఆ బుద్ధి మనకు కలిగేది
అన్నము వల్ల. అన్నము భుజించడం వల్లే అన్నగత ప్రాణాలు మనవన్నీ కూడా. అన్నాద్యేవ ఖలు ఇమాని భూతాని జాయంతే అని చెప్పింది కదా ఉపనిషత్తు. అన్నము తినడము వల్ల మాత్రమే, అన్నం తినడం వల్ల అది శక్తిగా మారి ఆ శక్తి వల్ల మనలోని తేజస్సు మళ్ళీ ఆత్మవై పుత్రనామాసి అని సంతాన రూపంలో అలా వృద్ధి చెందుతోంది. అంటే మన ఈ దేహమే అన్నము, అన్నం వల్ల పెరుగుతోంది. మరి ఆ అన్నము ఎలా తినాలి అంటే శుద్ధిగా తినాలి, అమ్మవారి ప్రసాద రూపంలో తినాలి. అమ్మ మనకి అనుగ్రహించి ఇస్తోంది అనే భావనతో నేను తినే ఈ అన్నము నాకు జ్ఞానాన్ని కలిగించాలి, బుద్ధిని వివేకాన్ని ఇవ్వాలి, వైరాగ్యాన్ని ఇవ్వాలి. శ్రీరామచంద్రుడు చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే యోగ వశిష్ఠ మహర్షి దగ్గర బ్రహ్మజ్ఞాన, ఆయన విష్ణుమూర్తి అవతారమైన మానవుడిగా పుట్టి మానవుడిగా పెరిగారుగా. సో ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొంది బ్రహ్మనిష్ఠుడయి ద్వంద్వాతీత స్థితిలో స్థిత ప్రజ్ఞుడయి తర్వాత జీవితం అంతా సాగింది. మనం అందరం కూడా అమ్మవారి ఆ అన్నపూర్ణ మాత రూపాన్ని మనస్సులో నిలుపుకుని, అమ్మ పెట్టే అన్నమే మనకి జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, శరీరంలోని సర్వ అవయవాలకి శక్తి, తుష్టి, పుష్టి ఇస్తోంది అనే భావనతో పూజించాలి. తప్పకుండా కృష్ణకిరణ్ గారు, ఇప్పుడు ఏదైనా ఒక శరీరమే ఉంది, శరీరంలో శక్తి చైతన్యం లేకపోతే శవం శివంతో సమానం అంటారు. ఆ చైతన్య శక్తి ఇచ్చేది అమ్మవారు. సో వండడం దగ్గర నుంచి కూడా వడ్డన వరకు యజ్ఞంలా సాగేటువంటి ప్రక్రియలో పిల్లలు పెద్దలు దీన్ని సంబంధించి ఏం నేర్చుకోవాలి, ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఇప్పుడున్న జనరేషన్ చూస్తే హైజీన్ అని చెప్తూ ఉంటాం, అంటే శుభ్రంగా ఉండటమే మన పాతవాళ్ళు కూడా చెప్పారు. ఆ ఓసిడిని కూడా ఒక రకంగా ఇప్పుడు జబ్బులా చూస్తున్నారు కదా, నీట్గా ఉండడానికి కూడా. అంటే అది ఓసిడి కింద అవ్వకూడదు. ఏదన్నా కూడా అది ప్రమాదకరమే. అతి అంటే శుభ్రంగా ఉండడం కూడా తప్పుగా భావిస్తున్నటువంటి రోజులు మనకి. కోవిడ్ లాంటి పరిస్థితులు చెప్పాయి ఎంత శుచిగా శుభ్రంగా ఉండాలి, ఈ రోగాలు అవి రాకుండా ఉండాలంటే ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులను బేస్ చేసుకుని. అయినప్పటికీ కూడా ఆ కొన్ని రోజులే ఫాలో అవుతున్నారు తప్ప తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అందుకే మనకి భగవంతుని చూపించేటప్పుడు వేత్రహస్తంతో చూపిస్తాం అన్నమాట. అంటే బెత్తం కూడా ఉంటుంది ఆయనకి. ఎందుకంటే అవి ఒకసారి కొడితే గానీ దండం దశకునేం భవేత్, అలా కూడా మార్పు రాని స్థితిలో ఉన్నాం. కానీ ఎవరికైనా ప్రాణం మీద తీపి ఉంటుంది కాబట్టి పీక వరకు వస్తుంది అంటే అప్పుడు తప్పకుండా వింటారు. ఇందాక అమ్మగారు చెప్పినట్టు కింద కూర్చుని తినటం వల్ల మీరు ఎప్పుడు ఆపాలో తెలుస్తుంది. అంటే కింద దగ్గర మన కడుపు దగ్గర నుంచి వచ్చి ఒక 3 వంతుల వరకే తినాలి, ఆ పావు వంతు కూడా ఉంచి తర్వాత నీరుని స్వీకరించాలని చెప్పి మన ఆయుర్వేదం చెప్తుంది. కాబట్టి ఎప్పుడు తినాలి, ఎక్కడ తినాలి, ఎలా తినాలి, ఇవన్నీ కూడా మర్చిపోయిన వాళ్ళకి తిరిగి మొదటి నుంచి మనం మొదలు పెట్టాలి. పాకయజ్ఞం అని చెప్పి మనం ఇప్పుడు ముక్కు కట్టుకుని వండాలి, లేకపోతే ఇతర గిన్నెలో వండాలి అంటే వినే స్థాయిలో లేరు. కానీ అదే కాపర్ బాటమ్ లో త్వరగా వంట అవుతుంది, మీకు సేవ్ అవుతుంది అంటే జనం వింటారు. మట్టి పాత్రలో తినేసి వండేసి బాగా ఎగురుతుంది అన్నం, అది అమృతుల్యం అవుతుంది అంటే అప్పుడు వినలేదు. ఇప్పుడు మనం మట్టి పాత్రలు కొనుక్కొని వస్తుంటే చెప్పే విధానంలో కూడా కోవిడ్ ఏ విధంగా మార్చుకుంటూ తన రూపాలు మార్చుకుందో మనం కూడా మన శాస్త్రాన్ని తిరిగి పునరుజ్జీవింపజేయాలి అంటే తిరిగి అర్థమయ్యేటట్టు చెప్పాలి. చాలా మంది నా ఫ్రెండ్ సర్కిల్లోనే స్నానం చేయకుండా వంట చేయటం అనేది చేసేవారు. ఒకప్పుడు అంటే మీరు అన్నట్టు ఆయుర్వేద నిపుణులు కావచ్చు, డాక్టర్లు గారు తినే ఆహారమే ఔషధంలా పనిచేయాలని చెప్తారు. కానీ గతంలో పూర్వకాలంలో ముసలి వాళ్ళు అయినప్పటికీ కూడా ఎంత ఏజ్ వచ్చినా కూడా వాళ్ళకి ఎలాంటి రోగాలు లేవు. ఈ రోజుల్లో చిన్నపిల్లలకే కంటి చూపు మందగించడం, షుగర్ రావడం, ఇవన్నిటికీ కారణం నేటి వండకం విధానం, అదేవిధంగా అవలంబిస్తున్నటువంటి తీరేనా? దానికి మీ పరిష్కారం ఏం చెప్తారు? పరిష్కారం ఏంటి? రెండు. ఎందుకంటే తినే పదార్థాల్లోనూ క్వాలిటీ లేదు, అన్ని చోట కాలుష్యం అనేది వచ్చింది. ఏది నూనె, ఏది నెయ్యో, ఏది ఉప్పో, ఏది పప్పో, ఏది బియ్యమో కూడా తెలియని స్థితిలో మనం ఉన్నాం. వ్యాపార దృక్పథం మనందరినీ కూడా మొత్తం కబలించేసింది. పోనీ అలా వచ్చింది కూడా సంస్కారం చేసుకుని భగవంతుడికి వండి వార్చి మనం తినటమో, కనీసం నమ్మట్లేదు ఇవన్నీ అంటే కనీసం వచ్చిన పదార్థాన్ని చక్కగా శ్రేష్టమైనది మనం తినాలి అనుకుంటే దానికి సంబంధించినది మనం చెప్పాలి. పెద్దవాళ్ళుగా మనందరం కూడా దానికి చెప్పి ఇవి జరుగుతాయి, ఇలా చేయటం వల్ల ఇలాంటి పరిణామాలు అవుతాయి, సరిగ్గా వండకపోయినా సరిగ్గా అది ఉడకకపోయినా ఏ విధంగా కడుపులోకి వెళ్ళి జీర్ణ సంబంధమైన వేస్తున్నాయో అలాగా పూర్తి పక్వమై అది
చేయకూడని పరిస్థితుల్లో, చేయకూడని వారి చేత, చేయకూడని సమయంలో చేసిందంటే అది శరీరానికే కాదు మనసుకు కూడా దోషాన్ని ఇస్తుంది. తద్వారా క్యాన్సర్ లాంటివి ఎలా వస్తాయి? క్యాన్సర్ ఎలా వస్తుంది? ఎక్కడి నుంచో బయట నుంచి రాదు. మనలోనే ఉండే కణాలు ఒక నియమం లేకుండా ఒక అపరిమితంగా అవి మొత్తం అంతా కూడా విడిపోయి 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 మనకి క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇదివరకు ఇన్ని క్యాన్సర్స్ లేవు. అంటే అర్బుదం అని చెప్పి వ్యాధి గురించి చెప్పినా కూడా ఇలాంటి ఇంత ఎవ్రీ థర్డ్ ఆర్ ఫోర్త్ పర్సన్ మనకి కనపడేటట్టుగా లేదు. ఇలాంటి జరగడానికి కారణం ఏంటంటే ఇవన్నీ మనం పోగొట్టుకున్నాం. ఒక తరం ఉపేక్షించింది, ఇప్పుడు ఆ తరం పట్టించుకోవాలి. మనం పట్టించుకొని ఒకసారి చెప్తే వినరు, రెండోసారి చెప్తే వినరు, కానీ వాళ్ళు వినే వరకు వినేలాగా చెప్పగలగాలి. రైట్. విశాలాక్షి గారు, అన్నపూర్ణాదేవే స్వయంగా ఆహారం యొక్క గొప్పతనాన్ని, జ్ఞానాన్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఆమె అలంకార రూపంలోనే వివరించారు. ఈరోజు అవలంబిస్తున్నటువంటి ఆహారపు అలవాట్లు కావచ్చు, అపరిశుభ్రత, ఇవన్నీ అరికట్టాలంటే నేటి పిల్లలకు పెద్దలకు మీరేం చెప్తారు? ఎలాంటి విధానాలు అవలంబిస్తే వీటిని అరికట్టవచ్చు? అంటే పిల్లలు కూడా అసలు ఆయుర్వేదం అన్నది మనకి నిజమైన వైద్య విధానం ఆయుర్వేదం అమ్మ. ఆయుర్వేదంలో ఎవరైనా కూడా ఈ కాలం పిల్లలు ఏది దొరికితే అది ఎప్పుడు పడితే అప్పుడు సమయ పాలన లేకుండా కనిపిస్తే చాలు తింటూ ఉంటారు. మాటి మాటికి ఫ్రిడ్జ్ లోంచి తీయడం తినడం. పిల్లలకి అలా తినకూడదని చెప్పాలి. ఆయుర్వేదం ఏం చెప్తోందంటే ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మన కడుపులో ఎంత ఆకలి ఉందో అందులో సగ భాగం ఘన పదార్థం తినాలిట, మిగిలిన సగంలో సగం అంటే పావు భాగము ద్రవ పదార్థాలు, మజ్జిగ, మంచినీళ్ళు, ఏవైనా లిక్విడ్స్ తీసుకోవాలిట. ఆ పావు భాగము ఖాళీగా ఉంచాలిట వాయువు ఉండడానికి. దానివల్ల తిన్న ఆహారం బాగా పచనం అవుతుందిట. అన్నము తిన్నాక అరిగేంత వరకు మినిమం 5 గంటల గ్యాప్ ఇవ్వాలి అని అంటారు. అది అరగడం ప్రారంభం అవగానే మళ్ళీ తింటే ఇది అరగదు, కొత్తది వచ్చి పడేటప్పటికీ ఆ సిస్టమ్ జఠరాగ్ని, మన కడుపులో ఉన్న పరమేశ్వరుడే జఠరాగ్ని రూపంలో అహం వైశ్వానరో భూత్వా అని శ్లోకంలో చెప్పారు కదా, అది పనిచేయడం మొదలెట్టగానే మళ్ళీ వేసేటప్పటికి దాన్ని అరిగించాలా దీన్ని అరిగించాలా, దానివల్ల స్టమక్ అప్సెట్ అవుతుంది. అందుకని గ్యాప్. పూర్వకాలంలో వాళ్ళు వేదోక్త పూర్ణాయుర్దాయము జీవించే వాళ్ళు, ఆరోగ్యంగా జీవించే వాళ్ళు అంటే వారు కేవలము 3 సార్లే భుజించేవారు. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి. మళ్ళీ తినేవాళ్ళు కాదు. రాత్రి సూర్యాస్తమయ సమయం చీకటి పడే లోపల తిని మళ్ళీ తినేవాళ్ళే కాదు. ఆ నియమ పాలన చేయడము, రుచిగా శుచిగా ఇంట్లో అమ్మ వండి పెట్టినవి తినాలి. తినేటప్పుడు కూడా తినే నియమం ఉంటుంది, ఎన్ని నీళ్లు ఎప్పుడు ఎలా తాగాలి అన్నది. దీన్ని పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఈ కాలం పిల్లలు స్కూళ్ళు, కాలేజీలు కానీ బయటికి వెళ్ళడం, ఉద్యోగాలు చేయడం, యువత దానివల్ల కానీ ఇంకా బయట తిండికి అలవాటు పడి అవేవో రుచిగా ఉన్నాయి అనే భ్రమ, భ్రాంతి. నిజానికి ఇంట్లో వండుకున్న పదార్థాల్లో ఉన్న రుచి బయట వాటిల్లో ఉండదు. కానీ వాళ్ళు అలా ఎడాపెడా తినటం వల్ల కూర్చుని నుంచుని తినడం, త్రాగడం, దానివల్ల కూడా ఆరోగ్యం పాడవుతుంది. మంచినీరు త్రాగినా కూర్చుని తాగాలని చెప్తుంది మన శాస్త్రం. నుంచుని నీళ్లు తాగినా పాలు తాగినా కళ్ళుతో సమానం అన్నారు. కూర్చుని తాగితేనే వంట పడుతుంది, శక్తినిస్తుంది. అన్నపూర్ణాదేవి కనీసం అమ్మవారిని చూసైనా అమ్మ సాక్షాత్తుగా పరమశివుడికే అన్నం వడ్డిస్తోంది అంటే అందులో అంతరార్థం ఏమిటి అని పిల్లలు, పెద్దలు, యువత అందరూ కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. మనకి అన్నపూర్ణ ఉపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉంది. అనేకమైన ఉపనిషత్తుల్లో అన్నపూర్ణ ఉపనిషత్తు. అందులో నిదాఖుడు అనే ఒక మహర్షి, ఆయన రుఫుడు అనే ఒక మహర్షి దగ్గరికి వచ్చి, ఆయన బ్రహ్మవేత్త, అందరూ జ్ఞానులు ఆ కాలంలో, హే భగవన్, మీరు ఎవరి ఉపాసన వల్ల ఇంత ఆరోగ్యంగా ఉంటున్నారు, ఇంత శక్తిమత్వంతో ఉంటున్నారు, ఇంత తెలివితో ఉంటున్నారు, ఆ రహస్యాన్ని నాకు చెప్పండి అని అంటే అది ఒక గొప్ప విద్య. అది అన్నపూర్ణ మాత ఉపాసన విద్య అని చెప్పారు ఆయన. అన్నము తినడము అనే పద్ధతిని అందులో అమ్మ చెప్పిందంటూ నేర్పిస్తారు. అమ్మవారే మనకి పురాణాలలో కూడా ఏ దైవ తత్వాన్ని ఆ దైవము భక్తులకి చెప్పినట్టు, పార్వతీదేవి ప్రశ్నలు అడిగితే పరమశివుడు సమాధానాలు చెప్తున్నట్టు పురాణాలలో మనకి అలా అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. అక్కడ ఆ మహర్షి అమ్మవారే నాకు ఎలా పూజించాలో చెప్పింది, ఒక మంత్రాన్ని ఇచ్చింది. ఆ మంత్రం కూడా ఉంది అందులో, 22 అక్షరాల మంత్రం. దాన్ని ఉపాసించడం వల్ల
నేను ఇంతటి ఆరోగ్యంతో, తెలివితో, జ్ఞానంతో, ఆధ్యాత్మిక విద్య, బ్రహ్మ విద్యతో నేను ప్రకాశించగలుగుతున్నాను. అంటే ఆ బ్రహ్మ విద్య, బ్రహ్మ జ్ఞానులు కూడా జీవన్ముక్తులయ్యి జీవన్ముక్త స్థితిలో కూడా యావత్ విశ్వ తప్పకుండా సర్వమానవ శ్రేయస్సు కోసం జీవిస్తారు. కనుక అన్నపూర్ణాదేవి ప్రసన్న వదనంతో చక్కగా వడ్డిస్తున్న ఆ తత్వాన్ని చూసి, మా అమ్మ మాకు ఇలా ప్రేమగా పెడుతున్నప్పుడు మేము ఎంత శ్రద్ధగా, భక్తిగా, ప్రేమగా తినాలి అన్న తత్వాన్ని పిల్లలు అర్థం చేసుకునేలా అమ్మ నాన్నలు చెప్పాలి, గురువులు పాఠశాలల్లో చెప్పాలి. అప్పుడు ఎప్పుడైతే ఆహారపు అలవాట్లు శుద్ధమవుతాయో ఆలోచన శుద్ధమవుతుంది, సక్రమంగా ఉంటుంది. తప్పకుండా తప్పకుండా ఎప్పుడు మంచి భావన ఉంటుందో, మంచి భావాలు వస్తాయో, మంచి మాటలు మాట్లాడతాము. ఎప్పుడు మంచి మాటలే మాట్లాడతామో మంచి పనులే చేస్తాము. ఎప్పుడు మంచి పనులు చేస్తామో మంచి ఫలితం లభిస్తుంది. తప్పకుండా అమ్మా, చాలా చక్కగా వివరించారు విశాలాక్షి గారు, అదేవిధంగా కృష్ణకిరణ్ గారు. ఇద్దరికి కూడా ధన్యవాదాలు ఇవాల్టి ఈ స్పెషల్ డిబేట్లో జాయిన్ అయినందుకు. ధన్యవాదాలండి ఇద్దరికి. సో చూశారు కదా, అన్నం వండడం దగ్గర నుంచి వడ్డన వరకు కూడా పవిత్రంగా చేయాల్సినటువంటి యజ్ఞం. మన ఋషి సాంప్రదాయంలో, ఆయుర్వేదంలో ఏ ఏ కాలాల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ముఖ్యంగా ఈ దేవీ శరన్నవరాత్రులు ఈ కాలంలో కూడా ఆ సాత్విక ఆహారానికి, దేవులకి మనం పెట్టే ప్రసాదాన్ని వాళ్ళు భుజించరు, వాళ్ళు అలా ఒక చూపు చూస్తారు, దాంతో అది ప్రసాదంగా మారుతుంది. అది మనం తీసుకోవడం వల్ల ఔషధంగా పనిచేసి మనకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది. సో ఏది ఏమైనా నేటి ఆధునిక ప్రపంచంలో పిల్లలు పెద్దలు టైం లేదు అనేటువంటి వంకతో కూడా స్వయం పాకాన్ని మరిచి ఏ టైంలో ఏది తినాలో మర్చిపోయి బయట శుచిగా లేనటువంటి, అపరిశుభ్రంగా ఉన్నటువంటి ఆహారాల వైపు చూస్తున్నారు. నిజంగా ఆ ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. సో ఆ జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలంటే, జ్ఞానం మనకున్న బలం కాబట్టి ఆహారం ఔషధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఏదైనా ఉంది. ఈ యొక్క నిగూఢ రహస్యాన్ని అన్నపూర్ణాదేవి అలంకారం కూడా మనకి చెప్తూ ఉంది. చూశారు కదా, కావాలని కొని తెచ్చుకుని రోగాల్ని తీసుకోవద్దు. ముఖ్యంగా తీసుకునే ఆహారం మంచిగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన ఆరోగ్యం బాగుంటే మన జ్ఞానం ఇంకా వృద్ధి చెందుతోంది. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.